అనుకుంటున్నారు వాళ్ళు. ఇవాళ ఓవర్ నైట్ చేసిందేం కాదు ఇది. మరి మీ ఎత్తుగడలు ఏంటి? అసలు ఇట్లాంటి వాటికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి రాష్ట్రంలో ఓట్లని డబ్బులతోటి ప్రభావితం చేసే రాజకీయాలను నడిపించిన తెలుగుదేశం ఇవాళ ఇలా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోవటానికి గల కారణం డబ్బులు ఏంటి లేవా, లేకపోతే తీయట్లేదా మీరు? అజాన్ గారు, మీకు డబల్ 9 టీవీ ప్రేక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్న అనలిస్ట్ బాలలక్ష్మణ్ గారికి, అలాగే బీజేపీ నేత రామ్కుమార్ గారికి, జనసేన నేత సుభాష్ గారికి, వైసీపీ నేత లక్ష్మణరావు గారికి నా నమస్కారాలు. రాష్ట్రంలో కాదేది అన్నాను, ఇందు కలదు అందు లేదు, ఎన్ని ఎతికినా మద్యం డబ్బులు ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఇంతకుముందు మిత్రులు పెద్దలు చెప్పిన తర్వాత మా జిల్లాలో కూడా ఓటుకి 2000 నుంచి 10,000 వరకు పంచారు మనిషిని బట్టి. మద్యం అయితే ఇంక చెప్పక్కర్లా, మా ఏరియాలో అయితే భయంకరంగా డంపింగ్ యాడ్లు దొరుకుతాయి. సో ఎలక్షన్ అంటే అదేదో కోట్లతో వ్యాపారంగా తయారైపోయింది. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనమే ఇక్కడ ప్యానల్లో ఉన్నాడు ఎవరు కూడా ఎలక్షన్ టచ్ కూడా చేయలేదు, ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఎలక్షన్. కానీ వ్యూహాలు ప్రతివ్యూహాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లి గెస్ట్ హౌస్ పరిమితం అయ్యారు, ఆయన వ్యూహాలు పంపుతున్నారు. కుప్పం పైన, మంగళగిరి పైన అనేక అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో 70 సీట్లు డిస్కస్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి 6 గంటలకి మీరు అన్నట్టు మైకులు అందరి నోర్లు కూడా మూతపడిపోతుంది ఈసీ నిబంధనల ప్రకారం. ఈ 2 రోజులు ఎక్కడెక్కడ ఏ రకమైన ఎత్తుగడ వేయాల పైన చాలా స్పష్టంగా అవగాహన ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అందరూ ఊహించినట్టు ఏదో ఎత్తుగడలు వేస్తారు, బలంగా బాణాలు వేస్తారు అనుకుంటారు. ఆయనే సెలవు వేస్తున్నా నాకు అర్థం కాలేదు. ఆయన బస్ హౌస్లో పెట్టుకున్నాడు, బటన్ నొక్కాడు, కొంత డబ్బులు రాలా, దాని మీద కోర్టు తీర్పు, ఈసీ తీర్పులు, సిఎస్ ఎక్స్ప్లెనేషన్, ఖజానా ఖాళీయా ఉందా లేదా అంటే ఏ ముఖ్యమంత్రి గారైనా సరే ఆఖరి దశలో ఏ చిన్న ప్లస్ పాయింట్ కూడా యూజ్ చేసుకోవాలనుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో నైశీర్యానికి వెళ్ళిపోయారా, హస్త సన్యాసం చేశారా, డిప్రెషన్ లో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లి చెప్పినట్టు అర్థం బహిష్కరిస్తున్నాను, ఒకసారి చూసుకోన్నా ఈ మానసిక పరిస్థితి, మీరు నిద్రలేస్తే బాబు గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు అని మాట్లాడే తీసుకొచ్చిందా? ఇవన్నీ పరిశీలించినప్పుడు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా ఎక్కలేదు. ఆయన గెస్ట్ హౌస్ లో కూర్చొని ఏమేం చేయాలో చేస్తున్నాడు, దానికి మేము రెమెడీస్ ఏమేమి తయారు చేయాలో చేస్తున్నాం. పూర్తి స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక కాన్ఫరెన్స్కి 100 నుండి 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ మధ్య కాలంలో లారీలో డబ్బులు దొరికాయి, మీరు కూడా చూశారు. ఒక లారీలో వస్తుంటే దొరికాయి, ఒక ఒంగోలు అభ్యర్థి సంబంధించిన డబ్బులని తెలిచారు. ఇలాగా ఒక 10 రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్ డీజీపీ గారు 202 కోట్లు డబ్బులు సీజ్ చేసే రాష్ట్రంలో ప్రకటించారు. కానీ ఈ వారంలోనే అంతకు డబుల్ పనిచేశారు. మీరు ఎక్స్పెక్టేషన్ ప్రకారమే, నాకున్న సమాచారం ప్రకారం కోస్తాంధ్ర మధ్యాంధ్రలో 5 నుండి 8,000, 9,000 ఇచ్చారు, 10,000 కూడా ఇచ్చారు ఒక ఓటు. మా రాయలసీమ ప్రాంతంలో 2,000, 1,500 ఇచ్చారు ఎస్సీ కాన్స్టిట్యూన్సీ. ఒక ఇంచుమించు 3 లక్షల ఓట్లు అటు ఇటు ఉంటాయి ఒక నియోజకవర్గాన్ని. ఆ లెక్కన 200-250 కోట్లు వీళ్ళ ఖర్చులు. సార్ నాకు అర్థం కాలేదు, ఎలక్షన్ ఇదేమన్నా ఆర్బీఐ చెస్ట్ నుంచి రిలీజ్ చేసిన డబ్బుల పండగ? నాకు అర్థం కాదు. పూర్తి స్థాయిలో ప్రజలందరినీ కూడా డబ్బులకి దాసోహం చేసే దాంతో పాటు మద్యం, ఇది చాలా బాధాకరం. నిన్న మా ఇంటి ముందరే యాక్సిడెంట్ జరిగింది, 2 యాక్సిడెంట్. అంటే తాగేసి ఉన్నారు, ఏం చెప్పాలో అర్థం కాల. ఒక బైక్ 2 వీలర్ వచ్చి కుద్దేసాడు మా ముందరిని, వాళ్ళు వచ్చి గొడవలు పడుతున్నారు. ఈ ఇంటి ముందు తెలియదు కాబట్టి చెప్తున్నా, బయట ఇంక తెలియదు, ఎంతమంది ప్రాణాలు పోయో తెలియదు. ఆ మద్యం తాగటం. ఇంకోటి ఏంటంటే మద్యం తాగినట్టు కూడా నాకు ఇవ్వాల్సిన బుడ్డి నాకు ఇచ్చేయని అడుగుతున్నారు. నేను అడిగా, ఒక టీచర్ నా మాటలు ఇచ్చేయని అడుగుతాండి మా ఇంటి ముందర. ఎందుకు సార్ మీరు టీచర్ కదా, ఎందుకు మద్యం మాట్లాడుతున్నారు అంటే, అయ్యా నేను ఎవడో తాగేవాడు కమ్ముకుంటాను, నా డబ్బు నా మాట నాకు ఇచ్చాడు. ఒక టీచరు 2,000 రూపాయలు డబ్బులు తీసుకొని మద్యం మాటలు పంచుతుంటే నా మాటలు నాకు ఇచ్చాడు అంటే ప్రజలు ఆ విధంగా దిగజారిపోయారా? రాజకీయ పార్టీలు ఎదురొచ్చారా? ఈ 2 అంశాలపైన ప్రజలు కూడా అవేర్నెస్ నిర్ణయం తీసుకోకపోతే, ఆ రోజు అంబేద్కర్ గారు మాటలు కావచ్చు, ఇప్పుడు ఓటర్లకు వజ్రాయుధ విషయాన్ని పక్కన పెట్టేసి నేను ఎంత కమ్ముకున్నాను, నా శక్తి ఏంటంటే ఒక 5 ఓట్లు అనుకోండి, మీ కుటుంబంలో 5 నుండి 10,000 వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మా వాళ్ళు ఇచ్చింది లెక్కేసుకోండి. ఇలాగ లెక్కేసుకుంటే ఒక 25,000 నుంచి 30,000 వరకు కుటుంబానికి విడిగా రాష్ట్రంలో పనిచేశారు. ఇంత డబ్బు 4,12,00,000 మంది ఓటర్లకు పంచారంటే 1,000 రూపాయలు వేసుకున్నా ఆ సంఖ్యలు జీరోలు కూడా మీరు లెక్కలేదు సార్. 1,000 రూపాయలు ఇస్తున్నాం, 2,000 పక్కన 5,000 చెప్పడం లేదు.
సార్ డబ్బులు పథకాలు లేవు, అభివృద్ధి లేదు, రాజధాని కట్టలేకపోయాము, పోలవరం కట్ట, ఈ డబ్బులు ఏడాది నుంచి వచ్చారు నాకు అర్థం కాలేదు. ఏ వ్యాపారం చేసి 2,000 కోట్ల రూపాయలు బయట వచ్చి నల్లధనం ఇంత భయంకరంగా ధన ప్రవాహం జరుగుతా ఉందంటే, మద్యం ప్రవాహం జరుగుతుందంటే ప్రజాతంత్రవాదులు మీలాంటి సీనియర్ జర్నలిస్టులు నిజంగానే చాలా ఆలోచించి. శ్రీనివాస్ చౌదరి గారు, నియోజకవర్గానికి 100 నుంచి 150 కోట్ల చొప్పున వైసీపీ పంచింది. సరే, నువ్వు ఆన్ యావరేజ్ 100 కోట్లు వేసుకుందాం, నేను తగ్గించట్లేదు, మీరు 150 కూడా కొన్ని చోట్ల ఉండొచ్చు. పోనీ యావరేజ్ వేసుకుంటే 17,500 కోట్లు అండి. సో వాళ్ళు ఈ 17,500 కోట్లు అన్ని నియోజకవర్గాలు చేరవేయడానికి దాదాపు ఏడాది నుంచి ఎక్సర్సైజ్ చేసి ఉండాలి. ఇదేమి ఓవర్ నైట్ నిన్న రాత్రి మొన్న రాత్రి అయితే చేయరు, గ్యారంటీ. వాళ్ళంతా ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రిపేర్డ్గా ఉన్నారు? మీ ఎన్ఆర్ఐ ఫండ్స్ అన్నీ ఏమైపోయినాయి? మీకు ఉన్నారు కదా, మీరు ఇట్లాంటి వాటికి దీనికి ప్రణాళికలు రచించి ప్రణాళికాబద్ధంగా జనాలకు డబ్బులు ఎలా చేరవేయాలి, ఎంత చేరవేయాలి, సామాజిక వర్గాల పరంగా ఎంత చేరవేయాలి, వీటన్నిటికి సంబంధించి మీకు నాలెడ్జ్ సెంటర్ ఉంది, 1,500 మంది పనిచేస్తున్నారు అందులో. మీరు ఏం ₹1 కూడా చేరలేదా మీరు? మేము జనసేన బీజేపీ భేద పార్టీలు చేస్తారు, మీరు ఆ రెండింటిని కలపకండి. వాళ్ళు నిజంగానే వాళ్ళు ఖర్చు పెట్టలేరు, నేను అంగీకరిస్తా. వాళ్ళిద్దరిని మీరు మీ దాంట్లో కలిపేసి అనవసరంగా మీ మరకలు వాళ్ళకి అంటించమాకండి ప్లీజ్. కాదు సార్, కుటుంబ అభ్యర్థులు ఎవరు తప్పు చేసినా మా మీద పడుతుంది. మా దగ్గర అయితే డబ్బులు లేవు. పవన్ కళ్యాణ్ గారు కూడా పాపం ఆశపడుతున్నారు, అందరూ డొనేషన్స్ ఇస్తున్నారు. ఉన్నంతలో ఎన్ఆర్ఐలు వాళ్ళు ఇచ్చారు, ఏం లేదని చెప్పట్లేదు సార్. వాళ్ళ శక్తి ప్రకారం ఏదో ఇతోగా సాయం చేశారు, కానీ 1,000 కోట్ల రూపాయలు అంటే ఖరీదైన అభ్యర్థులు మీకున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏది టిప్పర్ డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు ఉంటే అత్యంత ఖరీదైన అభ్యర్థులు 5,700 కోట్ల రూపాయలు అందరికన్నా ఎక్కువ చూపి. మొన్నటిదాకా కొండా విశ్వేశ్వరరెడ్డి గారిది తెలుగు రాష్ట్రాల్లో హైలైట్. ఇవాళ ఆయన్ని సర్పాస్ చేసి మీ అభ్యర్థి చంద్రశేఖర్ గారు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు చూపించారు. యథార్థ విషయాలని కూడా ఈసీ తెలియజేశారు. అయితే వీళ్ళందరికన్నా గొప్ప ధనవంతుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని పేపర్ ప్రకారం ఆయన చెప్పాడు. నేను కూడా చాలా సంపాదించుకున్నాను ముఖ్యమంత్రి గారిని. సో ఎవరు డబ్బులు ఎవరు పంచుతారు కదా సార్ నాకు కావాల్సింది. ప్రజాస్వామ్యం ఏ విధంగా నష్టపోతుందో నాకు బాగా కలుగుతా ఉంది. ఆ కోణం నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఓటు అనే దాన్ని మంచి నాయకులు ఎందుకుంటే ఆ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ జిల్లా కానీ బాగుపడతారు. ఇలాగ అమ్ముడు మొదలు పెట్టుకున్న తర్వాత ఇది వ్యాపార ధోరణికి వెళ్ళిపోతే ఓటు, ఇప్పుడు ముందు మన మిత్రులు చెప్పినట్టు ఓటుకి డబ్బులు తీసుకుని అడిగిన తర్వాత తిరిగి మీరు ఆయన ఏమడుగుతారు? నీకు డబ్బులు ఇచ్చావా, నాకు ఓటేసావు, మా కాన్స్టిట్యూన్సీకి లేదు, మా వీధికో మా జిల్లాకు గ్రామానికి సాయం చేయమని అడిగితే మేము ఊరికేసేవా ఓట్లు, నాకు డబ్బులు తీసుకుని ఓట్లు వేసావు నా ప్రతినిధి అడిగినప్పుడు వీళ్ళు మొహాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? సో ఇది బాధ కలిగించే విషయం. 2 యాంగిల్ అనుకున్నప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 160 సీట్లు ప్లస్ గెలవడం కోసం అన్ని వ్యూహాలు ఎత్తుగడలు మాకున్న అవగాహన ప్రకారం వేసేసామండి. జగన్మోహన్ రెడ్డి గారు పాచికలు పాడటం లేదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే నైజీరియాలో ఉన్న విషయాన్ని మీ అందరికి చూస్తున్నాం, బహిరంగ చూస్తున్నాం. మన మాటల్లో కూడా ఆ మాటల్లో వణుకుతనం కూడా కనబడింది. టోటల్ గా ఏంటంటే ఈ మధ్య కాలంలో నిన్న సాయంత్రం నాకున్న సమాచారం ప్రకారం మీకు కూడా బహుశా తెలిసి ఉండొచ్చు, తాడేపల్లి గెస్ట్ హౌస్ ను ఖాళీ చేయండి, నాకు వైట్ హౌస్ లో లోటస్ పాండ్ చూడండి, మనం అన్ని తట్టబడి సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉందని చెప్పి ఇంటర్నల్ గా మాట్లాడుకున్న విషయాలు వచ్చాయి. 2 ఈ మా తిరుపతి లాంటి ప్రాంతంలో అభ్యర్థుల్ని వాళ్ళు భయంకరంగా కొన్నారు కూడా. 25 లక్షల నుంచి 30 లక్షలు కొన్నారు. మా టీడీపీ నుంచి కూడా ఆయన సొంత ఇల్లు అండి, ఆయన ఎందుకు ఖాళీ చేస్తారు? ఏమన్నా వెకేషన్కి వెళ్తారేమో. ఇప్పుడు నాకు తెలిసి నాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఎన్నికలు అవ్వగానే 2వ రోజు 15వ తారీఖు 16వ తారీఖు సింగపూర్కి మరి మీ నాయకుడు వారి కుమారుడు మొత్తం సకుటుంబ సమేతంగా వెళ్తున్నారట. మరి ఆయన కూడా ఇలాగే భయపడి వెళ్ళిపోతున్నట్టు భావించాలా జగన్మోహన్ రెడ్డి లాగానే? నేను విదేశాలకు పోవడం కోసం బహిరంగంగా లెటర్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను లండన్ పోవాలి, కూతురు దగ్గర పోవాలన్నారు, పెట్టుకున్నారు. ఆయన సిబిఐకి పెట్టుకున్నారు, సిబిఐ అబ్జెక్షన్ పెట్టింది, దాని మీద 14వ తారీఖు నిర్ణయం తీసుకుంటారు. ఇవన్నీ ఓకే, ఆయన ఏదైనా త్రూ ప్రొసీజర్ వెళ్తున్నారు, మనం ప్రొసీజర్లు ఉండవు మనకి సింగపూర్ వెళ్ళటానికి. మా చంద్రబాబు నాయుడు గారు మాత్రం విదేశ పర్యటన ఏదంటే అవకాశం ఉన్నప్పుడు వెళ్తారు. తప్పునే అనట్లేదు. ఎందుకంటే 3 నెలలు 4 నెలలు తిరిగారు నాయకులు, ఏదో రస్ తీసుకోవాలనుకుండొచ్చు ఫ్యామిలీలో. అంతేగాని వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాలి, వేరే దేశానికి వెళ్ళిపోవాలనే దశలో ఉండే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అధికారికంగా నేను ఓడిపోతే పారిపోతానని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అధికారికంగా చెప్పారా? ఏమన్నా అధికారికంగా ఇలా పారిపోతానండి, ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నాను, అమ్మేసి వెళ్ళిపోతున్నాను, నా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు లండన్లో, నేను కూడా అక్కడే సెటిల్ అవుతాను, అక్కడ లేబర్ పార్టీయో డెమోక్రటిక్ పార్టీయో దాని నుంచి కంటెస్ట్ చేసి అక్కడ లండన్లో నేను అక్కడ చెప్పారా? ఎందుకు ఈ స్పెక్యులేషన్లు ఎందుకు చౌదరి గారు? ఈ స్పెక్యులేషన్లు ఎందుకు? ఓడిపోతే పారిపోయే పరిస్థితి ఏం లేదు. ఎవరైనా చంద్రబాబు గారిని ఇక్కడే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడే ఉంటారు. ఓడిపోయినంత మాత్రం పారిపోతారు. తెలుసు, వాస్తవాలు తెలుసు. ఎందుకంటే
వాస్తవానికి విరుద్ధంగా రాజకీయ పార్టీ మాట్లాడితే విమర్శిస్తాయి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతున్నారు, ఇంకా లండన్కి వెళ్ళిపోతారు, తిరిగి రారు, ఇంకా ఆయన అక్కడ అయిపోతారు, విజయమాలి అయిపోతారు అని చాలా అభియోగాలు వస్తుంటాయి. అది కాదని వాళ్ళు ఖండిస్తారు, ఇది నిజం కాదు మేము కూడా మాకు తెలుసు. నాకు ఒకటే ఒక ప్రశ్న అండి, ఒకటే ఒక ప్రశ్న చౌదరి గారు, ఒకటే ఒక ప్రశ్న. సింగపూర్ లో ఈశ్వరన్ అరెస్ట్ తర్వాత తెలుగుదేశం కీలక నేతలు సింగపూర్ ఎందుకు వెళ్తలా? సార్ సింగపూర్ కి ఈశ్వరానికి మాకే సంబంధాలు లేవు, లావాదేవీలు కూడా లేవు. మా రాజధానిలో ఆయన ఏదో కొంత సహాయకరం ఇచ్చాడని మొదట్లో అప్పుడు అనుకున్నాం. ఆ తర్వాత అది వెడిచికొట్టడంతో కాకుండా ఆయన వాదన కూడా పక్క వెళ్ళిపోయింది. సో మేము దాన్ని అక్కడ అందరితో ముగించేసాం. మాకు సింగపూర్ కి మీకు టూరిజం కూడా సంబంధం తప్ప మాకేం లేదు. ఏదైనా పోవాలంటే టూరిజం పోయి రావాల్సిందే. కానీ సింగపూర్ లో బాబు గారికే ఉన్నాయని వాళ్ళ సంబంధాలను చాలా బేగాలు జగన్మోహన్ గతంలో కూడా చేశారు, వాళ్ళు పార్టీ కూడా చేశారు. ఉంటే తీసుకురమ్మనండి, వాళ్ళకి రైట్ చేస్తాం, ఆస్తులు హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చెప్పనండి. చంద్రబాబు నాయుడు చేస్తారు, మీకు తెలుసు ఆస్తుల గురించి. శివపార్తి గారు నిన్న కడపలో చాలా భావోద్వేగానికి గురవుతూ